Welcome to Career Junior College. Today discuss about the sources of the Indian Constitution law. Second part from from 1935 Indian Government Act 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి కొన్ని అంశాలు. ఫస్ట్ వన్, క్యాబినెట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ. అలానే నిన్న చెప్పుకున్నటువంటి టాపిక్ జస్ట్ రివ్యూ అనమాట. అలానే బైకామరలిజం సిస్టమ్, ఫెడరల్ కోర్ట్, ఫెడరల్ సిస్టమ్, ప్రెసిడెంట్ రూల్, రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్, ఇవన్నీ కూడా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుండి రిసీవ్ చేసుకోవడం జరిగింది. నిన్న దానికి కంటిన్యూషన్. ఇప్పుడు కొత్త టాపిక్. ఫ్రమ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించినటువంటి అంశాలు. దీంట్లో ఫస్ట్ వన్, క్యాబినెట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ. Second one, rule of law. Third one, law making procedure. Fourth one, special rights of the legislative members. And also next one, speaker, deputy speaker. Next one, COG. Last one, అటార్నీ జనరల్. ఇవన్నీ కూడా మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇన్ని అంశాలను బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది అన్నా కూడా దాదాపుగా 200 సంవత్సరాల కాలం పాటు ఈ బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పాలించారు. కాబట్టి ఆ పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లోనే ఎక్కువ వాటిని మన కాన్స్టిట్యూషనల్ ఫౌండర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మనం క్యాబినెట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ అంటే తెలుగులో క్యాబినెట్ తరహా పాలనా విధానం అంటాం. సెకండ్ వన్, రూల్ ఆఫ్ లా. దీన్నే మనం సమన్యాయ పాలన అంటాం. థర్డ్ వన్, లా మేకింగ్ ప్రొసీజర్, శాసన నిర్మాణ ప్రక్రియ. అలానే స్పెషల్ రైట్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మెంబర్స్, శాసనసభ సభ్యులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి హక్కులు. అలానే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. ఆ తర్వాత కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. లాస్ట్ వన్, అటార్నీ జనరల్. ఈ అంశాలు మొత్తానికి కూడా మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి మాత్రమే స్వీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ కొంచెం చూడనా, క్యాబినెట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీని. దీన్నే మనం పార్లమెంటరీ ప్రభుత్వం అని, అలానే ప్రైమ్ మినిస్టరియల్ గవర్నమెంట్ అని అంటే ప్రధానమంత్రి ప్రభుత్వం అని రెండు రకాల పేర్లతో కూడా పిలవటానికి అవకాశం ఉంది. వాట్ ఈజ్ అబౌట్ పార్లమెంటరీ గవర్నమెంట్? In a parliamentary form of government, a close relationship between the legislature and executive branches. So this called is a parliamentary government. In a parliamentary form of government, compulsory to exist a two types of executive heads. One is nominal executive head, second one is real executive head.
ప్రభుత్వాంగాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి ప్రభుత్వాలను మనం రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదానిని పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం, రెండవ దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి గల మరొక పేరు ఏంటి అంటే క్యాబినెట్ తరహా పాలనా విధానం అంటాం. అలానే ప్రధానమంత్రి ప్రభుత్వ విధానం అనేటటువంటి పేరుతో కూడా పిలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంగాలైనటువంటి శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సన్నిహిత సంబంధం, దగ్గర సంబంధం ఉన్నట్లయితే అటువంటి ప్రభుత్వాన్ని మనం పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం. కాబట్టి క్యాబినెట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ ఆర్ పార్లమెంటరీ గవర్నమెంట్ అనేటటువంటి సబ్జెక్ట్స్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లేదా బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలానే రూల్ ఆఫ్ లా, దీన్నే మనం ఏమంటాం, సమన్యాయ పాలన అంటాం. ఏమంటాం? సమన్యాయ పాలన. Rule of law, this subject is propounded by the A.V. Dicey, a famous British political thinker. Rule of law, which means all citizens are equal before law without any discriminations like that, caste, color, gender, some etc. So this called is a rule of law. సమన్యాయ పాలన అన్నాం. చట్టం దృష్టిలో అందరూ సమానులే. అంటే జాతి, కుల, మత, స్త్రీ, పురుష, వర్ణ, లింగ భేదాలను పాటించకుండా ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టం ముందు అందరూ సమానులే. అంటే ప్రధానమంత్రి మొదలుకొని సాధారణ బీటు కానిస్టేబుల్ వరకు ఇద్దరూ ఒకే రకమైనటువంటి తప్పు చేసినట్లయితే ఇద్దరికీ ఒకే రకమైనటువంటి శిక్షణ విధించాలి. అంతేగాని ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ శిక్షలు విధించడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో రూల్ ఆఫ్ లా లేదా సమన్యాయ పాలనా విధానం అనేటటువంటి అంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే మనలాంటి భారతదేశాల్లో రూల్ ఆఫ్ లా ఉన్నట్లుగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేదు. కేవలం చెప్పుకోవడానికే కానీ ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉన్నట్లుగా అమలు చేయడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల దేశాలలో రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలనా విధానాన్ని ఉన్నట్లుగా అమలు చేస్తున్నటువంటి ఏకైక దేశం ఏది అంటే డెన్మార్క్ అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కేవలం రూల్ ఆఫ్ లా అనేది బుక్స్లో మాత్రమే కనిపిస్తుంది, కానీ మనలాంటి దేశాన్ని బేసిక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక రకమైనటువంటి న్యాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సరైనటువంటి రాజకీయ వాతావరణం మన భారతదేశంలో ఏమాత్రం అందుబాటులో కూడా లేదు. అలానే లా మేకింగ్ ప్రొసీజర్ అన్నాను. దీన్నే మనం శాసన నిర్మాణ ప్రక్రియ. లా మేకింగ్ ప్రొసీజర్ అంటే శాసన నిర్మాణ ప్రక్రియ. ఈ శాసన నిర్మాణ ప్రక్రియని బేసిక్గా తీసుకుంటే నాడి చూడమ్మా, శాసన నిర్మాణ ప్రక్రియ లా మేకింగ్ మన భారత రాజ్యాంగంలో 107 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. Our Indian Constitution from articles 107 to 122 articles to explain about the lawmaking procedure of the Indian parliamentary system. మన భారత పార్లమెంట్లో చట్టాలను ఏ విధంగా తయారు చేస్తారు అనేటటువంటి అంశాన్ని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ ఏది అంటే రాజ్యాంగంలోని 107 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ లా మేకింగ్ ప్రొసీజర్ లేదా శాసన నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అన్న అకార్డింగ్ 107 107వ అధికరణం ఏమని తెలియజేస్తుంది అంటే ఆర్డినరీ బిల్స్ 107వ అధికరణం ఏమని తెలియజేస్తుంది? ఆర్డినరీ బిల్స్. దీన్ని మనం సాధారణ బిల్లులు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సాధారణ బిల్లులు అంటే ఏంటి? వేటిని మనం ఆర్డినరీ బిల్స్, వేటిని మనం సాధారణ బిల్లులు అంటాం. 107వ అధికరణం ప్రకారం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశాన్ని ఏ విధంగా పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ రాజ్యాన్ని లేదా దేశాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా పాలసీస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు. అలానే పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఉండేటటువంటి బిల్లులు.
ఈ తరహా లక్షణాలు ఉన్నటువంటి బిల్లుల్ని మనం ఏమంటామంటే ఆర్డినరీ బిల్స్, సాధారణ బిల్లులు అంటాం. ఈ సాధారణ బిల్లులను పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఖచ్చితంగా ముందుగా ఇదే సభలో ప్రవేశపెట్టాలన్న రూల్ అంటూ ఏదీ లేదు. అయితే సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించిన తర్వాత రెండో సభ ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఈ రెండో సభ కూడా ఈ సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపై తన అభిప్రాయాన్ని, తన ఒపీనియన్ని కేవలం 6 months డ్యూరేషన్, కేవలం 6 నెలల కాల పరిమితి లోపల తప్పనిసరిగా తెలియచేయాలి. ఒకవేళ 6 నెలల కాల పరిమితి లోపల సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూపై రెండో సభ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే ఈ రెండు సభల మధ్య ఏ రెండు సభలు, వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ రాజ్యసభ, ఈ రెండు సభల మధ్య బిల్ డెడ్లాక్ అయింది, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అనేటటువంటి ఉద్దేశంతో 108వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాయింట్ సెషన్ మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. దీన్ని మనం ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎలాంటి సందర్భాల్లో 107వ అధికరణం ప్రకారం సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించకపోయినట్లయితే భారత రాష్ట్రపతి ఏం చేస్తాడు? 108వ అధికరణం ప్రకారం జాయింట్ సెషన్ లేదా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేదేమో రాష్ట్రపతి, దీనికి అధ్యక్షత వహించేటటువంటి వ్యక్తి మాత్రం లోక్సభ స్పీకర్. అయితే ఈ జాయింట్ సెషన్ మీటింగ్లో కూడా, ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా సభకు హాజరైనటువంటి సభ్యులు రెండు సమభాగాలుగా విడిపోయినటువంటి సందర్భాలలో మాత్రమే స్పీకర్ తనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటాడు. దీన్నే మనం కాస్టింగ్ ఓటు లేదా నిర్ణయాత్మక ఓటు అంటాం. ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని బిల్లులు మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశంలో పార్లమెంటు యొక్క ఆమోదం పొందడం జరిగింది అంటే కేవలం 3 బిల్లులు అంటాం. ఒకదాన్ని యాంటీ డైవర్స్ యాక్ట్, వరకట్న నిషేధ బిల్లు. ఈ వరకట్న నిషేధ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 1961 సంవత్సరంలో. ఆ తరువాత బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేటింగ్ యాక్ట్, దీన్ని ఎప్పుడు 1977 సంవత్సరంలో. ఆ తర్వాత పోటా బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చట్టం, దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 2002 సంవత్సరంలో. అంటే దీని ప్రకారం మనకి అర్థమైంది 1952 నుంచి 2020 సంవత్సరం వరకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమోదించబడినటువంటి బిల్లుల సంఖ్య ఎన్ని అంటే కేవలం 3 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే అకార్డింగ్ 110వ ఆర్టికల్, ఈ 110వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే ద్రవ్య బిల్లులు అంటాం. ద్రవ్య బిల్లులు, దీన్నే మనం మనీ బిల్స్ అంటాం. ఎలాంటి వాటిని మనం ద్రవ్య బిల్లులు అని పిలవాలి అంటే కొత్తగా ట్యాక్సెస్ని వేయాలి అన్న, అంటే కొత్తగా పన్నులు విధించాలి అన్న, పన్నులను తగ్గించాలి అన్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధులకు డబ్బులను జమ చేయాలి అన్న, అవసరమైనటువంటి ఖర్చులకు తిరిగి వాడుకోవాలి అన్న, ఇలాంటి ఫీచర్స్, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అటువంటి బిల్లును 110వ అధికరణం ప్రకారం ఏ పేరుతో పిలుస్తాం? ద్రవ్య బిల్లులు లేదా మనీ బిల్లులు అంటాం. అయితే ఈ ద్రవ్య బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టాలంటే తప్పనిసరిగా, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నా, సాధారణమైనటువంటి బిల్లుల్ని పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. కానీ ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో విత్ ప్రయర్ పర్మిషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనీ బిల్స్ ఆర్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ టు ద ఓన్లీ లోక్సభ, ఆఫ్టర్ దట్ రాజ్యసభ. కాబట్టి ఈ తరహా లక్షణాలు ఉంటే, ఏ తరహా లక్షణాలు? పన్నులు విధించాలన్నా తగ్గించాలన్నా ఈ తరహా లక్షణాలు ఉన్నంత మాత్రాన వీటిని మనం ద్రవ్య బిల్లులు అని పిలవటానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఒక బిల్లు మనీ బిల్లు అవునో కాదో, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునో కాదో నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం లోక్సభ స్పీకర్కు మాత్రమే కలదు. స్పీకర్ నిర్ణయాన్ని మనం ఏ న్యాయస్థానంలో కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఈ బిల్లులను ఎవరి యొక్క పర్మిషన్తో ముందుగా సభలో ప్రవేశపెట్టాలి? భారత రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో ఈ తరహా బిల్లులను, ద్రవ్య బిల్లులను ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించినటువంటి ద్రవ్య బిల్లును జనరల్గా ఆటోమేటిక్గా రెండో సభ అయినటువంటి రాజ్యసభ ఆమోదానికి పంపిస్తాం. ఈ రాజ్యసభ కూడా ఈ ద్రవ్య బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూపై కేవలం 14 రోజుల కాల పరిమితి లోపల తన ఒపీనియన్, తన అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఒకవేళ 14 రోజుల కాల పరిమితి లోపల ఈ ద్రవ్య బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూపై
రాజ్యసభ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే రాజ్యసభ యొక్క అభిప్రాయంతో పని లేకుండా ఆ రాజ్యసభ కూడా ఆమోదించినట్లుగా భావించి దీన్ని మనం రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఇలా తన ఆమోదానికి వచ్చినటువంటి ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి వెంటనే తన ఆమోదాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అలానే 117వ అధికరణం, దీన్ని మనం ఏమంటాం, ఆర్థిక బిల్లులు అంటాం. అంటే ఫినాన్షియల్ బిల్స్ అనేటటువంటి పేరుతో పిలవచ్చు. అంటే ద్రవ్య బిల్లులకి ఆర్థిక బిల్లులకి చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంది నాన్న. ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నటువంటి బిల్లులను ఆర్థిక బిల్లులు అంటాం. పన్నులకు సంబంధించిన ద్రవ్య నిధులకు సంబంధించినటువంటి బిల్లులను ద్రవ్య బిల్లులు అంటాం. ద్రవ్య బిల్లులు అన్నీ ఆర్థిక బిల్లులే, ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో అంతర్భాగాలే. కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. స్పీకర్ ద్వారా అప్రూవ్ చేయబడినటువంటి ఆర్థిక బిల్లే ద్రవ్య బిల్లుగా మారుతుంది. దీన్ని మనం చిన్న సాంకేతిక పరమైనటువంటి తేడా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ 368వ అధికరణం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. రాజ్యాంగ సవరణ బిల్లులు అంటాం. అంటే మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం యొక్క మూల స్వభావానికి, మెయిన్ థీమ్కి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి వివరించి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 368 ఆర్టికల్ 368వ అధికరణం. అయితే రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం ఏ దేశ కాన్స్టిట్యూషన్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. జనరల్గా మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం 3 రకాలుగా అమెండ్మెంట్ చేస్తాం, 3 రకాలుగా సవరిస్తాం. ఒకదాన్ని సింపుల్ మెజారిటీ సిస్టమ్ అంటాం. అంటే సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించేటటువంటి అంశాలు. అంటే 2 చిన్న రాష్ట్రాలను ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నా, ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా విడగొట్టాలి అన్నా ఏ మెజారిటీ సరిపోతుంది? సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ సరిపోతుంది. కానీ 368వ అధికరణంలో సింపుల్ మెజారిటీ సిస్టమ్, సాధారణ మెజారిటీ పద్ధతి గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించేటటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మనం రాజ్యాంగ సవరణ ప్రక్రియ అని పిలవడానికి అవకాశం లేదు. ఇంకా సెకండ్ మెథడ్ స్పెషల్ మెజారిటీ. దీన్ని మనం 2/3 మెజారిటీ అంటాం. అంటే ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో సవరించేటటువంటి అంశాలు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3rd పార్ట్లో పేర్కొన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, 4th పార్ట్లో పేర్కొన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, 3వ విభాగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు, 4వ విభాగంలో పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నట్లయితే తప్పనిసరిగా మనకి ఏ మెజారిటీ సరిపోతుంది? స్పెషల్ మెజారిటీ, అంటే ప్రత్యేక మెజారిటీ అంటాం. ఈ స్పెషల్ మెజారిటీ గల మరొక పేరే 2/3 మెజారిటీ సిస్టమ్. అండ్ ఆల్సో లాస్ట్ వన్, స్పెషల్ మెజారిటీ అండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవ్డ్. అంటే 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో పాటుగా సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించినట్లయితేనే అటువంటి బిల్లులు చట్టాలుగా మారిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఇంక్రీజ్ చేయాలి అన్న, అంటే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలను పెంచాలి అన్న, అలానే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలను పెంచాలి అన్న, అలానే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికపరమైనటువంటి అంశాలు, అలానే నేషనల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్, జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నట్లయితే తప్పనిసరిగా మనకి ఏ మెజారిటీ కావాలి? ఇక్కడ 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో పాటుగా సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశాలను ఆమోదించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే వీటిని చట్టంగా భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలానే స్పెషల్ రైట్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మెంబర్స్ అంటున్నాను. అంటే శాసనసభ సభ్యులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అధికారాలు. వాస్తవంగా 105వ అధికరణం ప్రకారం 105వ అధికరణం పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి స్పెషల్ రైట్స్ గురించి వివరిస్తుంది. అలానే 194వ అధికరణం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు,
ప్రత్యేకమైనటువంటి రైట్స్ని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడన్న 105వ అధికరణం ప్రకారం అంటే మనలాంటి సాధారణ పౌరులకు లేని, మన ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలనే వారికి ఉన్నటువంటి స్పెషల్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏంటి ఆ స్పెషల్ రైట్స్ అంటే వారికి పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది, భావ ప్రకటన స్వాతంత్ర్యం ఉంటుంది. అలానే ఏంటి మరొకటి అంటే పార్లమెంటరీ సమావేశాలు జరగటానికి ముందు 40 రోజులు, సమావేశాలు జరిగిన తర్వాత రోజు నుండి మరొక 40 రోజుల వరకు, మరియు వివిధ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలలో సంబంధిత సభాధ్యక్షుల యొక్క పర్మిషన్ లేకుండా ఎన్నికైనటువంటి ఏ పార్లమెంటు సభ్యుడిని కూడా ఎలాంటి సందర్భాలలో ముందస్తుగా అరెస్టు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే 194వ అధికరణం సేమ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగటానికి ముందు 40 రోజులు, అయిపోయిన తర్వాత రోజు నుండి మరొక 40 రోజుల వరకు, మళ్ళా వివిధ కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలలో సంబంధిత సభాధ్యక్షుల యొక్క అనుమతి లేకుండా ఏ ఎమ్మెల్యేలను కూడా ఎలాంటి సందర్భాల్లో ముందస్తుగా అరెస్టు చేయడానికి అవకాశం లేదు. వీటినే మనం స్పెషల్ రైట్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మెంబర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. తర్వాత స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అంటే సభా కార్యకలాపాలను సజావుగా సక్రమంగా కండక్ట్ చేయాలి, డిగ్నిటీగా హానరబుల్గా కండక్ట్ చేయాలి అనేటటువంటి రీజన్తో సభలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒక పర్సన్ని స్పీకర్ గాను మరొక పర్సన్ని డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నుకుంటారు. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే సభా కార్యకలాపాలను డిగ్నిటీగా, హానరబుల్గా, డీసెంట్గా కండక్ట్ చేయడానికి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి ఒక మెంబర్ని స్పీకర్ గాను మరొక మెంబర్ని డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నుకుంటాం. స్పీకర్ తనకు సంబంధించినటువంటి రిజైన్ లెటర్ని డిప్యూటీ స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్ తనకు సంబంధించినటువంటి రిజైన్ లెటర్ని స్పీకర్కు మాత్రమే అందించాలి. తర్వాత కాగ్, దీన్ని మనం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. అంటే భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారే కాగ్. భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారే కాగ్. అయితే ఈ కాగ్ అంటే ఏంటన్నా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయ వ్యయాలను తనిఖీ చేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆడిట్ వ్యవస్థనే మనం కాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. తర్వాత అటార్నీ జనరల్. ఏంటమ్మా అటార్నీ జనరల్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ జ్యుడిషియల్ పర్సన్ ఎవరు అంటే అటార్నీ జనరల్ అంటాం. అంటే భారత ప్రభుత్వ ప్రథమ న్యాయాధికారే అటార్నీ జనరల్. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరపున మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరపున వాదించేటటువంటి ప్రముఖ లాయర్నే మనం అటార్నీ జనరల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కేంద్ర స్థాయిలో అటార్నీ జనరల్ ఉంటారు. అలానే ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అలానే రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ ఉంటాడు. అంటే అక్కడ ఉంటేనేమో అటార్నీ జనరల్ అంటాం, ఇక్కడ ఉంటేనేమో అడ్వకేట్ జనరల్ అంటాం. ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసి సుబ్రహ్మణ్యం శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నానా వర్మ అయిపోయింది. ఎన్ని నిమిషాలు?